అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను సిటీఆర్ఐ పనసెట్టి సెంటర్ దగ్గర ఉన్న సంజీవ్ నగర్లో ఉన్నానండి. మనకి పనసెట్టి సెంటర్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో సంజీవ్ నగర్ కాలనీలో 102 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి. హౌస్ చూడడానికి వచ్చాము. మీకు ఎదురుగా కనిపిస్తుందండి ఇదే హౌస్. ఇది 102 గజాలండి. సౌత్ ఈస్ట్ కార్నర్. సౌత్ వైపు రోడ్ ఉంటుంది, ఈస్ట్ వైపు రోడ్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్కి ఇచ్చారండి. సౌత్ వైపు కంప్లీట్ వాల్ ఉంటుంది, గేట్ అది ఏముంటుందండి. ఎంట్రన్స్ కంప్లీట్ ఈస్ట్గా ఉంటుంది. కాకపోతే సైట్ అయితే రెండు వైపులా రోడ్లు ఉంటాయి. ఇది G+1 హౌస్ అండి. టోటల్గా 102 గజాలు. బిల్డింగ్ అయితే 93 గజాల్లో కట్టారండి. గ్రౌండ్ ఫ్లోర్ కట్టి 8 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కట్టి 6 ఇయర్స్ అవుతుందండి. ప్రైస్ వచ్చి 65 లక్షలు చెప్తున్నారు. 65 lakhs చెప్తున్నారండి. మీకు టోటల్గా 20 feet సీసీ రోడ్స్, గోదావరి వాటర్, సీసీ డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్తో ఉంటుందండి. ఏరియా అయితే బాగుంటుందండి. పనసెట్టి సెంటర్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు పిఎన్టీ కాలనీకి, ఇటు సిటీఆర్ఐ సెంటర్కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుందండి. మళ్ళీ చెప్తుందండి ప్రైస్ 65 లక్షలు చెప్తున్నారు. కింద 2 BHK హౌస్ ఉంటుందండి. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK హౌస్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి టెనెంట్స్ ఉంటున్నారు, పైన ఓనర్స్ ఉంటున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్లో కబోర్డ్ వర్క్ అది చేయించలేదు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి. మళ్ళీ చెప్తున్నానండి గ్రౌండ్ ఫ్లోర్ కట్టి 8 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కట్టి 6 ఇయర్స్ అవుతుందండి. నేను హౌస్ లోపలికి వెళ్తున్నాను. ఇదంతా కూడా 2-wheeler పార్కింగ్ ఏరియా అండి. ఇది పైకి వెళ్ళడానికి స్టైర్ కేస్. ఇది గోదావరి రోడ్ ఉంటుంది, సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజ్, టోటల్గా అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది అండి. 2 BHK హౌస్. కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవండి, ఓన్లీ కామన్ బాత్రూమే ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూద్దామండి. నేను హౌస్ లోపలికి వెళ్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుందండి. కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు. సీలింగ్ వర్క్ కూడా అయిపోయిందండి, మీరు చూడవచ్చు. ఇదంతా కూడా లివింగ్ హాల్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కబోర్డ్ వర్క్ చేయించలేదండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కబోర్డ్ వర్క్ కూడా అయింది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ 8 ఇయర్స్ అవుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నాం అండి. ఇది డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ అండి. బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుందండి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అండి, వాష్ ఏరియా. మీకు కనిపిస్తుంది, డోర్ కనిపిస్తుంది. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు. ఇది నార్త్ వైపు సందు. మనం ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ చూసామండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి చూపిస్తారండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇదే ప్లాన్తో ఉంటుందండి. 2 BHK హౌస్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. మళ్ళీ చెప్తానండి 102 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. రోడ్స్ అయితే సౌత్ ఈస్ట్ కార్నర్. కాకపోతే హౌస్ వచ్చి ఈస్ట్ ఎంట్రన్స్కి ఉంటుంది. హౌస్ అయితే చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు చూడొచ్చు. నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే బెడ్రూమ్స్లోను, హాల్లో కూడా కబోర్డ్ వర్క్ చేయించారండి. కిచెన్లో అయితే చేయించలేదు. కిచెన్లో మోడ్యులర్ వర్క్ చేయించుకోవాలండి. మీ చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఏరియా అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. సిటీఆర్ఐ సెంటర్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సంజీవ్ నగర్ అంటారండి. ఇది నార్త్ వైపున సంది. ఇది నెక్స్ట్ హౌస్ చూద్దామండి. హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాము. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగే ఉంటుందండి, ఏమీ మార్పు ఉండదు. కాకపోతే కొంచెం టైల్స్ అయ్యి మంచి టైల్స్ వాడారు. హాల్లోను, బెడ్రూమ్స్లోను కబోర్డ్ వర్క్ చేయించారు. ఇదంతా కూడా లివింగ్ హాల్ అండి, చూడొచ్చు. సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ మీకు చూడొచ్చు అండి, హాల్లో కబోర్డ్ వర్క్ కూడా అయింది. ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి, తర్వాత కిచెన్ అది చూపిస్తాను. ఇది బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూము. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి, రాజమండ్రి సిటీలో కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్సే అండి. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి రికార్డ్ ఉంది, పక్కా రికార్డ్ ఉందండి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్సే. కాకపోతే హౌస్కి అయితే పర్మిషన్ తీసుకోలేదండి, మున్సిపల్ పర్మిషన్స్ తీసుకోలేదు. ఇప్పుడు రెగ్యులర్ చేయించుకోవాలండి. ఈ బిల్డింగ్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసేసారు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అయిపోయిందండి.
మళ్ళీ చెప్తున్నానండి, ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనండి. అన్ని డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉంటాయి, టైటిల్స్ అన్నీ. కాకపోతే హౌస్కి అయితే బిల్డింగ్ పర్మిషన్ లేదు. మీకు ప్రైవేట్ సెక్టార్లో లోన్ కావాలనుకుంటే వచ్చేస్తండి. గవర్నమెంట్ సెక్టార్లో అయితే లోన్ రాదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు కాబట్టి. ఆల్రెడీ హౌస్ మీద ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా లోన్ ఉందండి. మీకు ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడైనా సరే లోన్ వచ్చేస్తుంది. ఇది డైనింగ్ ఏరియా, ఇది వచ్చి కిచెన్ అండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇది కిచెన్. కిచెన్లో అయితే కబోర్డ్ వర్క్ చేయించలేదండి, మోడ్యులర్ కిచెన్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది 102 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. G+1 హౌస్, 2 BHK హౌస్ అండి. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అండి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా, ఇది వాష్ ఏరియా. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు, బయట కామన్ బాత్రూమ్ ఉంటుందండి, మీకు అది కూడా చూపిస్తాను. ఇది కామన్ బాత్రూమ్. ఇది సంజీవ్ నగర్ అంటారండి. సిటీఆర్ఏ పనసెట్టి సెంటర్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్. వీడియోలో కంటిన్యూ అవుతుంది. టెర్రస్ పైకి తీసుకెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్స్ చూపిస్తాను. అట్లాగే వీడియో ఎండ్ చేసే ముందు హౌస్కి సంబంధించి పూర్తి సమాచారం ఇంకొకసారి తెలియజేస్తానండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. నెక్స్ట్ టెర్రస్ పైకి వెళ్దామండి. మళ్ళీ చెప్తుందండి, సంజీవ్ నగర్ అంటారు. సిటీఆర్ఏ పనసెట్టి సెంటర్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 102 గజాల్లో కట్టిన హౌస్ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లో కట్టారు. కాకపోతే ఎంట్రన్స్ అయితే ఈస్ట్కే ఇచ్చారండి. హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా చేశారండి, ఎటువంటి రిపేర్స్ లేవు. సైట్ 102 గజాలండి. బిల్డింగ్ అయితే 93 గజాల్లో కట్టారు. G+1 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ కట్టి 8 ఇయర్స్ అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్ కట్టి 6 ఇయర్స్ అవుతుంది. మీ చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడొచ్చండి, చాలా ప్లెజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏరియా అంతా కూడాను. ఏరియా అయితే స్లమ్ ఏరియా అది ఏం కాదండి, టోటల్గా అందరూ మిడిల్ క్లాస్ పీపుల్ లివింగ్ ఏరియా ఇది అంతా కూడాను. తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న చాలా బాగుంటుందండి. ఇది ప్రైస్ వచ్చి 65 lakhs చెప్తున్నారండి, 65 లక్షలు చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఎవరికైనా హౌస్ నచ్చి చూడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నంబర్కి కాల్ చేయండి. హౌస్ చూపిస్తాము, హౌస్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.